కుకట్పల్లి వెంకట్రావు నగర్లో విషాదం జరిగింది. ఇంట్లో ఉరివేసుకొని కుమార్ యాదవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ దగ్గర 8 ఏళ్లుగా కుమార్ పనిచేస్తున్నాడు. కంపెనీలో జరిగిన అవకతవకలకు కుమార్ కారణమని శ్రీనివాస్ గౌడ్ అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఇక బెదిరింపులు దాడులు తట్టుకోలేక కుమార్ ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లో గత 9 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాడు. నమ్మకంగా, అతి నమ్మకం. ఎంత నమ్మకంగా అంటే ఒక 10 మంది ఉంటే వీడికి ఒక 2-3 కలిసి ఆ ఎండీలు కలిసేసి మొత్తం వీడి చేతిలో పెట్టారు. మొత్తం పెట్టిన తర్వాత ఎంత నమ్మిరు, మస్తు నమ్మిరు. మొత్తం నమ్మకంతో నడుస్తుంది. మంచిగా చేస్తుడు, మంచిగా ఈడ ఫ్రాడ్ చేసే రకం కాదు, అది చేసేది కాదు. నలుగురికి మంచిగా చెప్పేటోడు, 4 మాటలు చెప్పి మాకు ధైర్యం ఇచ్చేటోడు. ఇట్లుండాలి, అట్లా వేయాలి, అట్లుండాలని చెప్పేసి. అప్పులకు భయపడేటోడు కాదు అసలు. ఈయనకు ఉంది ఆస్తి లేదని కాదు. వాళ్ళు నలుగురు కలిసి ఏదో ఒక కంపెనీలో ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి వీడి మీద ఎత్తేసి మొత్తం ఎత్తేయడం. అంటే ఎట్లా జరిగిందంటే వీడు 3 రోజుల క్రితం తిరుపతి పోయిండు. దానికి ముందు ఫోన్ గుంజుకుర్రు, స్టేట్మెంట్లు అవన్నీ అడిగిర్రు. దానికి ముందు వీళ్ళ ఆఫీస్ లో 5 మందిని ఇంటరాగేట్ చేసి పర్సనల్ గా వీళ్ళకి ఎవరికి బయటకు రాకుండా ఒక విషయం, ఎవరి విషయం బయటకు రాకుండా, బయటకు వస్తే పరువు అవుతుంది అది అని చెప్పేసి వాళ్ళు లోపల ఆఫీస్ పిలిచి నలుగురిని కొట్టి వాళ్ళ ఫోన్లు గుంజుకొని మొత్తం వాళ్ళ స్టేట్మెంట్లు, వాళ్ళ వాట్సాప్ చాట్లు ఇవన్నీ చెక్ చేసి పర్సనల్ ఏవైతున్నాయో ఆ పర్సనల్ దాంట్లోకి కూడా వెళ్ళిపోయారు. పర్సనల్ ఫ్యామిలీ పర్సనల్స్, ప్రైవేట్ చాట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చెక్ చేసి ఇవేంది ఏమనుకుంటారు అని చెప్పేసి అసభ్యకరమైన మాటలు మాట్లాడిందని చెప్పేసి మాతో చెప్పి బాధపడ్డాడు. వాడిని మెంటల్ గా, ఫిజికల్ గా మొత్తం హెరాస్ చేసిరా.